హాయ్ అండి, అందరికీ నమస్కారం. ధ్యాన శాస్త్రం అంటే ఏమిటి? ధ్యాన శాస్త్రం అంటే ఏంటో తెలుసుకుందాం. మనకు 2 భౌతిక చక్షువులతో పాటుగా మనందరికీ ఒక దివ్య చక్షువు కూడా, త్రినేత్రం కూడా ఉంటుంది. భౌతిక శరీరం లాగానే మనకొక సూక్ష్మ శరీరం కూడా ఉంటుంది. అయితే ఇలాంటి సత్యాలన్నీ మనకు శ్వాస ద్వారానే శ్వాస ద్వారా మాత్రమే అర్థమవుతాయి. శ్వాస మీద ధ్యాసను ప్రతినిత్యం సాధన చేయటాన్నే ధ్యానం అంటారు. ఇలాగే ధ్యానాన్ని ఇంకా మరింతగా సాధన చేస్తూ మనం ధ్యాన శాస్త్రం యొక్క సమగ్రత చిత్రాన్ని అవగాహన చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.